ఇక్కడ వెంకటరెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి కాపీలో చూస్తే 2-3 ఇష్యూస్ ఉన్నాయి సార్. వీళ్ళు షాక్ జగన్కి షాక్ అంటే అసలు ఏ రకంగా షాక్ ఇచ్చిందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి, వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. గత ప్రభుత్వంలోనే నెయ్యొచ్చింది, గత ప్రభుత్వమే చేసింది అని టీటీడీ తరపున లాయర్ అంటే మీ రాజకీయ యుద్ధానికి దీన్ని వేదిక చేయకండి, కోర్టులు అందుకు లేవు అని గట్టిగా చెప్పింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా సోమవారం రోజు చెప్పిన మాట, ఇదే మాట చెప్పింది. తర్వాత ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. సిట్ షల్ వర్క్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. మరి ఊరికే వదిలేయలేదు, క్లియర్గానే చెప్పారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇందాక బాలాగారు చెప్పిన, వెంకటరామరెడ్డి అన్న చెప్పినట్టుగా ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా చాలా ట్రై చేశాడు. అసలు సిబిఐ అనే దానికి ఎవరిని రానియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేటటువంటి పోలీస్ అధికారి ఏ విధంగా అంతకుముందు ఎన్నికలకు ముందే వాళ్ళ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళతో ఏ విధంగా పనిచేశాడో అట్లా పల్నాడు సంబంధించి చూసాం మనం ఆ టైంలో. సో అలాంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠితోనే ఉన్నటువంటి సిట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సో దాని మీద అసలు మాకు ఎటువంటి అనుమానాలు లేవు. దాంతో విచారణ జరిగిపోతుంది కదా, ఇంకో మళ్ళీ కొత్తగా ఎందుకు ఇంకో విచారణ చేయటం, ఆల్రెడీ అదే విచారణని కొనసాగించమని చెప్పొచ్చు కదా అన్నటువంటి యాంగిల్లో తన వాదన వినిపించాడు కేంద్ర ప్రభుత్వం తరపున. కానీ ఎవరైతే ద్విసభ్య ధర్మాసనం ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటిది ఏంటంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. సో దీంట్లో అది వాళ్ళ మీద మాకు నమ్మకం లేదా ఉందా అనేది కాదు. మేము ఇద్దరు సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరిని అధికారుల్ని, అట్లానే రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 అధికారుల్ని, ఇంక మీరు అన్నట్టు ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకో అధికారితో 5 అధికారులతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వేస్తామని క్లియర్గా చెప్పారు. ఇది జగన్ గారికి షాక్ అని రాస్తున్నారు. దీనికి షాక్ అసలు ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది మేమైతే మాకు షాక్ అంట, సుప్రీంకోర్టులో కేసు వేసింది మేమైతే మాకు షాక్ అంట. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిట్ అనేది నాట్ ఎస్ఐటి సిట్, ఇది సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ రా నాయన వద్దు. సో దీనికంటే ఎవరన్నా ఏదైతే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థనో లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ చేయండి అని చెప్పి మేము కోర్టుకి వెళ్తే దీని మీద జరగాలి. ఎందుకంటే ఇది జరగకపోతే భక్తుల మనోభావాలను ఆల్రెడీ దెబ్బతీశారు. హిందూ మత పవిత్రని చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థం కోసం మొత్తాన్ని అప్రతిష్ట పాలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు, భక్తుల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకొని వచ్చాడని చెప్పి మేము కోర్టుకి వెళ్తే కోర్టు మేము వెళ్ళినటువంటి దాన్ని బట్టి ఎస్ మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వద్దు, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణతో సిట్ని ఏర్పాటు చేస్తే షాక్ మాకని రాశారు వాళ్ళు. అంటే బంగ్లాదేశ్ లో వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం మీద తిరగబడ్డా మాకే షాక్, జగన్ గారికి షాక్. ఆడ పక్క రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ గారికే షాక్. అది ఆడాడో ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, జగన్ గారికి షాక్. దీనికి జగన్ గారికి షాక్ ప్రతిదాని అంటే వీళ్ళకి మానసిక జాడ్యంతో ఉన్నారా? ఏం జరిగినా జగన్ గారికి షాక్. ఇంకా వాళ్ళ ఇంట్లో దేవాన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి షాక్ అని రాస్తున్నారు రేపు పొద్దున. అంటే అట్లా తయారైపోయారు వాళ్ళు. ఏది ధర్మారెడ్డి ఏదో బాబా ఈయనేమో మామ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎలా తయారయ్యారంటే మనిషి జన్మలో ఉండాలైతే ఈ విధమైనటువంటి మాట్లాడరు. అంత దారుణంగా వాళ్ళు సోషల్ మీడియా దిగజారిపోయింది. అసలు దాని గురించి మీరు కూడా శ్యామలరావుకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధుత్వం బయట పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏదో బంధుత్వాలు, శ్యామలరావు గారికి ఉంది ఎన్డీడీబీ చైర్మన్ కొన్న బంధుత్వాలు కూడా అదే నేను అంటుంది. ఈ బంధుత్వం కంటే ఎన్డీడీబీ చైర్మన్ తో మనకు ఉన్నటువంటి బంధుత్వం బయట పెడితే మన బంధువులు వెళ్ళి ఎన్డీడీబీ చైర్మన్లతో ఎప్పుడు కలుస్తారనేది బయట పెడితే అవన్నీ బాగుంటాయి. అక్కడ బంధుత్వం షాక్ అని రాస్తే ఇప్పుడు ఎవరికి షాకు? అరే అసలు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఏదైతే ఒక చండాలప మాట్లాడినటువంటి వాళ్ళని ఈరోజు మొట్టమొదటి ఈ సిట్ విచారణ చేయాలి. ఇప్పుడు కేంద్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చెప్పండి సార్? అక్కడి నుంచే ఫస్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది సెప్టెంబర్ 18వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జంతువుల ఫ్యాట్ కలిసింది, దాన్ని ఉపయోగించామని చెప్పి మొట్టమొదట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఈ సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో వచ్చేటటువంటి 5 సభ్యులతో ఉన్న వాళ్ళు విచారించాల్సింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారిని, 2 ఈవోని. ఫస్ట్ వీళ్ళిద్దరిని ఇక్కడ విచారణ చేయాలి. ఎందుకంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు మీకు కలిసిందని ఎవరు చెప్పారు, దేని బట్టి మీరు చెప్తున్నారు, కలిసింది వాడిందని అంటున్నారు, ఎప్పుడు వాడారు, ఎక్కడ వాడారు, ఆ జంతువుల కొవ్వు ఎందుకు మీరు టెస్టులు చేపిస్తే దాంట్లో ఇవన్నీ లేనప్పుడు వాడకూడదు, ఉంటే వాడకూడదు కదా, వెనక్కి దీన్ని పంపించాలి కదా. మరి నిజంగా ఉందని తెలిస్తే వాడితే చంద్రబాబు నాయుడు గారిని ఈఓ గారిని కదా ముందు శిక్షించాల్సిందే. పాయింట్ కదా.
సార్ చాలా సింపుల్ సార్. అడల్ట్రేషన్ జరిగినా సరే సార్, ఈ రోజు కల్తీ నెయ్యి అయినా సరే లోపలికి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడిని ఈవోని కదా అడగాలి సార్. ఈ రోజు మీకు ఏఆర్ డైరీకి సంబంధించి కోర్టులో మదురై ధర్మాసనం సూటిగా ఏఆర్ డైరీ వాళ్ళు కేసు నడుస్తా ఉంది. ఏఆర్ డైరీ టీటీడీ వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో దాని మీద కేసు నడుస్తుంటే వాళ్ళు క్లియర్ గా నెయ్యి నాణ్యత పరిశోధనలో గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన నివేదికకు చెన్నై కింగ్స్ ల్యాబ్ నివేదికకు మధ్య వ్యత్యాసం ఉంది. చెన్నై ల్యాబ్ కల్తీ లేదని తెలిపింది. అది కూడా ప్రభుత్వ సంస్థే కదా. చెన్నై ల్యాబ్ ప్రభుత్వ సంస్థ, అక్కడ కల్తీ లేదని చెప్పింది ఏఆర్ డైరీ పంపిన నెయ్యిలో. సో మీరేమో గుజరాత్ ల్యాబ్ లో కల్తీ ఉందని చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? 2 ల్యాబులకి వ్యత్యాసం ఎట్లా వచ్చిందని చెప్పి వాళ్ళ సూటిగా అడిగింది. దానికి వీళ్ళు సమయం అడిగారు. వివరణకు 14 రోజులు సమయం తీసుకొని ఇవాళ నేను వివరణ ఇస్తామని చెప్తున్నారు. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా మొన్న అదే అడిగింది, మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అసలు టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైం గుజరాత్ లో ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించడం. అడల్ట్రేషన్ ఉంది, నెయ్యి కల్తీ జరిగింది, వెనక్కి తిప్పి పంపేస్తారు. ఎన్డీడీబీకి ఎందుకు పంపించారు సార్? అసలు 3 శాంపుల్స్ తీసుకుంటారు సార్. అక్కడ ఏంటంటే ఒక ట్యాంక్ నుంచి 3 శాంపుల్స్ తీసి పెట్టారు. ఒక శాంపుల్ టెస్ట్ చేసినా ఇంకో శాంపుల్ ఉంటుంది. ఈ వెళ్ళిన శాంపుల్ ఏఆర్ డైరీది అని చెప్పటానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? వాళ్ళు అదే అడుగుతున్నారు. ఎన్డీడీబీ అయినా చెప్పిందా ఏఆర్ డైరీది అని చెప్పిందా? ఏఆర్ డైరీ వాళ్ళు ఇప్పుడు మా మధ్యలో ఎవరైనా కలుపుంటే ఏంటి? మా నెయ్యిలో కల్తీ కలిసిందని అసలు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మా నెయ్యి అనేది మాకు ప్రూఫ్ చూపించని అడుగుతున్నారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏఆర్ డైరీ వాళ్ళు అడుగుతున్నారు. రెండోది చాలా ప్రాంప్ట్ గా సార్, మళ్ళీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఏంటంటే ఎంత పారదర్శకంగా అక్కడ నెయ్యికి సంబంధించింది చెక్ చేసి పంపిస్తారంటానికి 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సార్. 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్, ఒక సీనియర్ సైంటిస్ట్ ఉంటారు. మొత్తం 13 మంది పర్యవేక్షించి 3 శాంపిల్ తీసుకొని ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ లేదంటే వెజిటబుల్ ఆయిల్ లేదా యానిమల్ ఆయిల్ ఇట్లాంటివి ఉంటే ఈ 3 టెస్టుల్లో ఏదన్నా ఒకటి ఉందండి వాళ్ళకి వస్తే వెనక్కి పంపించేస్తారు. అది కూడా ఏంది సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ కి సంబంధించిన ఎక్స్పర్ట్. మీరు అన్న చెన్నైలో ఉన్నటువంటి మదురైలో ఉన్నటువంటి మైసూర్లో ఉన్నటువంటి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ కు సంబంధించినటువంటి సీనియర్ శాస్త్రవేత్త ఉంటాడు. ఇక్కడే 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. టెస్ట్ చేసి పంపిస్తారు. టెస్ట్ లో ఫెయిల్ అయితే వెనక్కి పంపించేస్తారు. అట్లా 14 సార్లు అంత ముందు జరిగింది. ల్యాబ్ లేనప్పుడు మొన్న ఈనాడులో రాశారు, ల్యాబ్ లోకి వెళ్ళి సిట్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు తిరుమల వాళ్ళే. ల్యాబ్ బుడమేరకు గేట్లు లేదన్న మొక్కలు సార్ వాళ్ళు. సార్ బుడమేరకు గేట్లు ఉన్నాయి, తిరుమలలో ల్యాబ్ లేదని చెప్పి ఈ జంతువులు కొవ్వు అని మాట్లాడిన వాళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ పాయింట్. బుడమేరకు గేట్లు లేవు, బుడమేరకు లేవంటారు. చంద్రబాబు నాయుడు ల్యాబ్ లేదని చెప్తున్నారు. ఉండి అధికారంలో ఉండి. ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఇప్పుడు ఆలయాన్ని శుద్ధి చేసామన్నారు కదా, ఎవరు చెప్పారని చేశారు? చిన్న జీయర్లు పెద్ద జీయర్లు అక్కడ ఆస్థానం మొత్తం తిరుమలకు సంబంధించి ఒక పెద్ద ఆలయ పూజారులు మొత్తం ఒకటి అనుకొని ఎప్పుడు శుద్ధి చేయాలి. ఏదన్నా అక్కడ అపవిత్రం జరిగితే పెద్ద పూజారి చెప్పారు ఆల్రెడీ. అపవిత్రం జరిగితే చేయాలి. పెద్ద పూజారి చెప్పారు, పెద్ద పూజారి చెప్పారు అక్కడ సార్ పెద్ద జరిగిందంటే చేయాలి. పెద్ద పూజారి అసలు జరగలేదు. పెద్ద పూజారి పవన్ కళ్యాణ్ చెప్పాడండి. పెద్ద పూజారి అదే సనాతన పూజారి కాదు సార్. ఎట్లా చేశారు? రెండోది ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి సార్, జూలై 23వ తారీఖు వెజిటేబుల్ ప్యాట్ కలిసిందని చెప్పి ఎవరైతే ఈవో చెప్పాడు. జూలై 23 కలిసిందని చెప్తే 2 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు సార్. కంప్లైంట్ ఇచ్చింది సెప్టెంబర్ 25. అది కూడా సెప్టెంబర్ 30వ తారీఖున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా రిటైర్ అయిపోయినటువంటి మురళీకృష్ణ చేత కేసు పెట్టించారు. సో దీంట్లో అధికారులను బలి చేస్తారు రేపు చంద్రబాబు నాయుడు. ప్రొక్యూర్మెంట్ జీఎం కదా ఆయన. అవును, ప్రొక్యూర్మెంట్ జీఎం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నాడు. మొత్తం ఈ కొనుగోలుకు సంబంధించి ఆయన చేత ఎప్పుడు సెప్టెంబర్ 25 కేసు పెట్టించి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు. 64 రోజులు గ్యాప్ ఎందుకు వచ్చారు? నిజంగా ఈ 2 మంత్స్ తర్వాత ఇక్కడే దొరికిపోతారు. 2 మంత్స్ తర్వాత అంటే సెప్టెంబర్ 18 ఏమో సీఎం చంద్రబాబు కలిసిందంటాడు. 25వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టిస్తారు. ఏది ఈయన కలిసిందని నేను చెప్పినాక ఎఫ్ఐఆర్ కట్టిస్తారు. సో రిపోర్ట్ ఏమో 2 నెలల ముందే వచ్చిందంటారు. మరి 2 నెలల ముందు వస్తే ఆ 2 నెలల ముందు వచ్చినప్పుడు అప్పుడు కదా ఎఫ్ఐఆర్ కట్టి అప్పటి నుంచి కదా జరగాల్సింది. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే జూన్ 4వ తారీఖు సార్ కీలకం సార్ ఇక్కడ సార్. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. జూన్ 12వ తారీఖు మొట్టమొదటి ఏఆర్ డైరీ సప్లై చేసింది. తర్వాత జూన్ లోనే ఇంకో 2 సార్లు సప్లై చేశారు. జూలై 4 కూడా సప్లై చేశారు. జూలై 4 ఓకే ఏఆర్ డైరీ చాలా బాగుంది అని చెప్పి ఓకే చేసి దాన్ని వాడారు. జూలై 4 వాడారు. జూలై 5 ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి ఈవో శ్యామలరావుని కలుస్తాడు. నెక్స్ట్ రోజే జూలై 6 శాంపిల్ పంపించి రిజెక్ట్ అయిందని చెప్తున్నారు. 4వ తారీఖు బాగుందంట, 6వ తారీఖు బాగోలేదంట. 5వ తారీఖు శ్యామలరావు కలిసిన తర్వాత 6వ తారీఖు రిపోర్ట్ పంపిస్తే బాగాలేదంట. మళ్ళీ ఎమ్మట్లేదు దొరికిపోవడానికి వాళ్ళు కూడా.
వాళ్ళకి వీళ్ళకి ఏం టైఅప్ ఏమైనా ఉంది అక్కడ? ఎన్డీడీబీ టైఅప్ లేకపోతే అసలు గుజరాత్ ల్యాబ్కి ఎందుకు పంపిస్తారు సార్? పక్కన ఉన్నటువంటి మీరు అన్నట్టుగా మైసూర్లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించాలి, లేదంటే దేశంలోకెల్లా హైయెస్ట్ ల్యాబ్గా ఉన్నటువంటి ఏదైతే ఎన్ఎఫ్ఎల్ ఉంది, నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ గజియాబాద్, అక్కడికి పంపించాలి కదా. లేదు మైసూర్కి పంపిస్తారు. ఇప్పుడు అదే అడుగుతుంది, చెన్నై రిపోర్ట్ ఏమో ఏఆర్ డైరీ కల్తీ జరగలేదని అంటే, మరి గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ కలిసిందంటే మరి రెండు ఎట్లా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు మదురైకి సంబంధించినటువంటి కోర్టు డైరెక్ట్ గా అడిగింది. సో ఇవన్నీ కాంట్రడిక్షన్స్ క్లియర్ గా కనపడిపోతుంది కదా. సో అసలు ఎవరు చేశారని మీరు శుద్ధి అంటే చంద్రబాబు నాయుడు చెప్పైతే శుద్ధి చేసేస్తారా? తిరుమలకి ఒక పవిత్రత ఉంటుంది సార్, ఎప్పుడు పడితే అప్పుడు శుద్ధి చేయరు, ఎప్పుడు పడితే అక్కడ సంప్రోక్షణ చేయరు, దానికి ఒక ప్రొసీజర్ ఒక టైం ఉంటుంది. అది కూడా అక్కడ అంతా ముఖ్యమంత్రి చెప్పినా చేయరా? ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రికి ఏం సంబంధం సార్? ముఖ్యమంత్రి కాదు కదా. అంటే మీరు అన్నట్టు పెద్ద పూజారి పవన్ కళ్యాణ్ చెప్తే చేశారని బాలాగారు అన్నట్టుగా నేను అనలేదండి, ఆయన ప్రకటించుకున్నాడు నేను పెద్ద పూజారి సనాతినిగా నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన అన్నాడు. అవునమ్మా, అప్పుడు ఆ సనాతన ధర్మంలోకి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే, ఎందుకంటే ఆయన అంత సనాతన అనేది కనపడతాను. రైట్. ఇక్కడ సార్ మీరు చెప్పినటువంటి ఇష్యూల ప్రకారం ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక ఇది చంద్రబాబుకి ఈవో ఇచ్చినటువంటి రిపోర్టు ఒకసారి అది డిస్ప్లే చేయరా? అందులో ఎక్కడా కూడా రిటర్న్ పంపించేసామని ఇచ్చారు. రేపు ఇదే కదా ఎవిడెన్స్ అక్కడ ఉండబోయేది. ఇప్పుడు మీరు అక్కడ కనిపించేది వచ్చి షోకాజ్కి సంబంధించింది, అది అలాగే ఉంచండి. అది షోకాజ్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? ఆ షోకాజు ఏఆర్ డైరీకి ఇచ్చినటువంటి షోకాజ్. అందులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ ఉంది, దీనికి సమాధానం చెప్పండి అని లేదు. ఇప్పుడు రెండోది మీరు చూస్తున్నది ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చినటువంటి ఈఓ గారు ఇచ్చినటువంటి ఓవరాల్ రిపోర్ట్లో అంశం. మొట్టమొదటిది ఇప్పుడు అక్కడ ఉన్నది నేను చదివి వినిపిస్తాను. ఈఓ ఇచ్చినటువంటి రిపోర్టు రేపు సిట్ వచ్చిన తర్వాత కూడా ఇది చాలా కీలకంగా కాబోతుంది. ఇన్ వ్యూ ఆఫ్ అబౌవ్ ద అడల్టరేటెడ్ cow ghee tankers supplied by the dairy was returned back and stopped further supplies from them, and also show cause notice was issued to the AR Dairy Private Limited, Dundigal on 22/07/2024, 23/07/2024 and 27/07/2024 as to why suitable action should not be taken to blacklist the company, duly forfeiting the EMD SD amount penalty of 5%. In response, the dairy has given reply on 28/07/2024. ఇది పంపించేశాము, వాళ్ళకి షోకాజ్ ఇచ్చాము, వాళ్ళు రిప్లై కూడా ఇచ్చేశారు. 28/07/2024 నా రిప్లై కూడా ఇచ్చారని క్లియర్గా ఉంచారు అందులో. ఇది ఈఓ గారి రిపోర్ట్. రిటర్న్ పంపించేశామని ఎక్కడా కూడా నెయ్యి వాడామని చెప్పలేదు. ఇంత ఆధారం ఇక్కడ చేతిలో పట్టుకొని ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా రెండో ఇష్యూ వాళ్ళకి షోకాజ్ ఇచ్చారు కదా. ఆ షోకాజ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం మీరు ఇచ్చినటువంటి నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని వాళ్ళకి చెప్పాలి కదా షోకాజ్ ఇచ్చినప్పుడు. అసలు షోకాజ్లో ఎక్కడైనా ఆ విషయం మెన్షన్ చేశారా? ఆ విషయం లేదు. ఏం రాశారు ఇందులో? ఈఓ గారి కదా ఇస్తారు, లేదా టీటీడీ కదా ఇచ్చింది, సంబంధిత అధికారులే కదా ఈ షోకాజ్ ఇచ్చారు, ఇష్యూ చేశారు. ఏం రాశారు ఇందులో? ద ప్రెజెన్స్ ఆఫ్ బీటా సిస్టోస్టెరాల్ ఇన్ ద సప్లైడ్ కన్సైన్మెంట్ in the supplied ghee indicates that the ghee is adulterated with the fat of vegetable origin. వెజిటబుల్ ఫ్యాట్ ఉందని రాశారు, చాలా క్లియర్గా రాశారు. వాళ్ళకి ఇచ్చినట్టు మీరు సమాధానం చెప్పండి దీనికి అని షోకాజ్ ఇచ్చినప్పుడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యానిమల్ ఫ్యాట్? ఇప్పుడు ఆ జంతువుల కొవ్వు ఎవరెవరి మెడకు చుట్టుకోబోతోంది?